హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిఫ్టీ అనాలిసిస్ ఫర్ 16th December 2025. నేను మీ భరత్ కొత్త. ఈరోజు నిఫ్టీ మూమెంట్ అబ్జర్వ్ చేస్తే ఒక గ్యాప్ డౌన్ ఓపెన్ తర్వాత 25,920, 930 ఏదైతే మనం సపోర్ట్ అనుకున్నామో ఆ రేంజ్లో సపోర్ట్ తీసుకుని ఒక హయ్యర్ రేంజ్ రావడం జరిగింది. ఈరోజు హై చూస్తే మనకు 25,047 అనేది ఏదైతే ఛానల్ మనం ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నామో ట్రెండ్ లైన్ టాప్ ఎండ్ అనేది మనకు టచ్ అవ్వడం జరిగింది. ఈ బేసిస్లో రేపటి ట్రేడ్ సెటప్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే నిఫ్టీ రేపు వీక్లీ ఎక్స్పైరీ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్ ఏదైతుందో 26,081 పైన 26,081 అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్ అవుతుంది. వన్స్ నిఫ్టీ అనేది 26,081 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, ఒక హయ్యర్ రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అది 26,200 ఆ రేంజ్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బట్ ఈ మధ్యలో మాత్రం 26,040, 50 నుంచి 26,080 ఈ రేంజ్ అనేది నో ట్రేడ్ జోన్ కింద మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే వీక్లీ ఎక్స్పైరీ మేబీ ఇక్కడ ఈ రేంజ్లో ట్రేడ్ అవుతే మాత్రం ప్రీమియం డీకే ఉండడానికి ఛాన్స్ ఉంది. షార్ట్ ఆపర్చునిటీ మాత్రం 25,900 బిలో మాత్రమే షార్ట్ ఆపర్చునిటీ కోసం ట్రై చేయాలి. ఈ మధ్యలో మాత్రం ఏంటంటే కొంచెం స్మాల్ మూవ్ ఏదైనా ట్రేడ్ చేయాలంటే మాత్రం ట్రై చేసుకోవచ్చు. బట్ ఓవరాల్గా చూస్తే ఏంటంటే కొంచెం సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఈ బిట్వీన్ 25,920 నుంచి 26,020, 30 లెవెల్స్ అనేది ఒక సైడ్ వేస్ జోన్ ఉండడానికి ఛాన్స్ ఉంది. బట్ ఫ్రెష్ బయింగ్ వచ్చేసి 26,080 అబౌవ్ సస్టైన్ అవుతే మాత్రం ఒక హయ్యర్ రేంజ్ అయితే వెళ్ళొచ్చు. షార్ట్ సైడ్ మాత్రం 25,900 బిలో మాత్రం షార్ట్ సైడ్ ఛాన్స్ అనేది ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఆల్సో ఒక గ్యాప్ డౌన్ తర్వాత ఏదైతే 59,200 లెవెల్ అనుకున్నామో అక్కడ నుంచి మనకు హయ్యర్ రేంజ్ వెళ్ళడం జరిగింది. అది ఏదైతే రెసిస్టెన్స్ అనుకున్నామో 59,550 లెవెల్ ఆల్మోస్ట్ ఆ రేంజ్ టచ్ అవ్వడం జరిగింది. ఇది మనకు లాంగ్ సైడ్ చూడాలంటే 59,550 అబౌవ్ సస్టైన్ అవ్వడం స్టార్ట్ అవుతే ఫర్దర్గా హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అది 59,800, ఈవెన్ 800 క్రాస్ అవుతే 60,000 ఆ రేంజ్ వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.